Only Prime Minister of country. आगड़ रवीन बिलवा रवीन ఉంది కదా ఉంది ఆగడా ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినంలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుప్పావై అర్చన తోమాల 2 గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 1 గంట 30 నిమిషాలప్పుడు అంటే 1:30 ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలుపెట్టడం జరిగింది. విఐపి టోకన్స్ కరెక్ట్గా 4008 ఇవ్వటం జరిగింది. 4008 విఐపి టోకన్స్లో 3850 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా 150 టికెట్లు కొనుగోలు చేయలేదు. ఈ విఐపి స్లాట్ 1:30కు 1:45 మొదలైంది. 1:45 మొదలై 5:15కు క్లోజ్ అయింది. ఎస్ఎస్డి ఎస్ఈడి స్లాట్స్ 2 కూడా 6 AM ఇచ్చాము మేము. కానీ 45 నిమిషాల ముందే వాళ్లకు ఇచ్చినటువంటి స్లాట్కు దాదాపు 45 నిమిషాల ముందు ఎస్ఎస్డిని ఎస్ఈడిని వదలడం జరిగింది. 6 గంటలకు ఉన్నటువంటి స్లాట్ 45 నిమిషాల ముందు వదిలాము. ఇప్పటి నుంచి ప్రతి స్లాట్ కూడా 1.5 అవర్ ముందు తీసుకొని వైకుంఠంలో కూర్చోబెట్టుకొని వాళ్ళకు భక్తులకు మంచి దర్శనం చేయించి వైకుంఠ ద్వార దర్శనం పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వైకుంఠం 1 వైకుంఠం 2లో ఇప్పటికరివి అయితే వెయిటింగ్ లేదు. వెయిటింగ్ లేకపోయినా భక్తులకందరికీ కూడా కాఫీ, టీ, పాలు అన్నీ అందించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఒకవేళ ఏదైనా వెయిటింగ్ వస్తే
ఆ వెయిటింగ్ గంట 2 గంటల కంటే ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తూ భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు, కాఫీ, టీ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి ప్రయోజనాన ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయడం జరుగుతుంది. అలాగే ఈ తిరుపతిలో టోకన్స్ ఇవ్వడం జరిగింది, మీకు తెలిసిన విషయమే. అక్కడ కూడా చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఈ టోకన్స్ ఇవ్వడం జరిగింది, ఎస్ఎస్డి టోకన్స్. ఈ ఎస్ఎస్డి టోకన్స్, ఎస్సిడి టోకన్స్ కలిపి ప్రతిరోజు 70 నుంచి 75 వేలు ప్రతి రోజును బట్టి స్వామివారి కైంకర్యాలను బట్టి దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ 10 రోజులు దాదాపుగా 8 లక్షల మందికి భక్తులకు దర్శనం చేయించడం జరుగుతుంది. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా టీటీడీ అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించింది. భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో భగవంతుడిని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం గుండా బయటికి వస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈసారి ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది. చాలా సంతోషంగా ఉంది. భక్తులకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో శుభాకాంక్షలు.